ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ క్రీడను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్ సహకారంతో నిర్వహిస్తున్న కోటంరెడ్డి బ్రదర్స్ ఆంధ్ర ప్రైమ్ వాలీబాల్ లీగ్ అధికారిక పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ప్రతిభావంతులైన వాలీబాల్ క్రీడాకారులకు ప్రొఫెషనల్ వేదికను కల్పించడమే ఏపీవీఎల్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో వాలీబాల్కు కొత్త ఊపు తీసుకురావడంతో పాటు యువ క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించే దిశగా ఈ లీగ్ ప్రారంభమైందన్నారు. ఈ టోర్నమెంటు 2026 ఆగస్టు 7, 8, 9వ తేదీలలో నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించబడుతుందన్నారు. ఈ లీగ్లో రాష్ట్రంలోని 6 ప్రముఖ జట్లు పాల్గొంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీవీఎల్ నిర్వహణ కమిటీ మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక లీగ్ విజయవంతం కావడానికి సహకరిస్తున్న టైటిల్ స్పాన్సర్, పవర్డ్ బై స్పాన్సర్, అన్ని అధికారిక భాగస్వాములు, అసోసియేట్ పార్ట్నర్స్, సపోర్టింగ్ పార్ట్నర్స్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఒక ఉద్యమం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా మారిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్ 1 తీర్చిదిద్దడమే మా లక్ష్యం. గర్వంగా అందిస్తున్న ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఒక మహత్తర కార్యక్రమానికి స్వీకారం చేశాం. అది స్వీకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కోటంరెడ్డి బ్రదర్స్ ఆంధ్ర ప్రైమ్ వాలీబాల్ సీజన్ 1 అనే కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకొచ్చినటువంటి మాకంతా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా అన్ని క్రికెట్ గేమ్స్ జరుగుతుంటాయి, కానీ వాలీబాల్కి ఒక కొత్త నిర్వచనం పలికేదానికి ఆంధ్ర ప్రైమ్ వాలీబాల్, ఇది టైటిల్ స్పాన్సర్గా కోటంరెడ్డి బ్రదర్స్ ఆంధ్ర ప్రైమ్ వాలీబాల్ అనే ఈవెంట్ తీసుకొచ్చి గ్రామీణ స్థాయి నుంచి పిల్లల్ని వాళ్ళ నైపుణ్యతను తీసుకొని అంతర్జాతీయ స్థాయి వరకు వాళ్ళని తీసుకొచ్చే ఆడించడమే ఈ ఆంధ్ర ప్రైమ్ వాలీబాల్ ముఖ్య ఉద్దేశం. అంటే గ్రామీణ క్రీడాకారులు ఎంతో ప్రతిభ గల క్రీడాకారులు ఉన్నారు, కానీ ఆర్థికంగా వాళ్ళు వెనకబడిపోయి ఉన్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా, ఈ ప్రైమ్ వాలీబాల్ ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వాళ్ళకి తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేయటమే ఒక గొప్ప అవకాశంగా భావించినటువంటి ఆంధ్ర ప్రైమ్ వాలీబాల్ మా టీంలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము అడగంగానే సార్ ఈ విధంగా మేము టోర్నమెంట్ చేస్తున్నాము, ఇంకా మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి కోటంరెడ్డి బ్రదర్స్ని ఇద్దరిని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, గిరిధర్ రెడ్డి గారిని అడిగిన వెంటనే మీరు చేయండి, నేనున్నాను మీ వెనకాల అని చెప్పిన తర్వాత కొంతమంది స్పాన్సర్ని మేము కన్సల్ట్ అయ్యాం. అంటే మాకు ఒక్కటే చేసేదానికి ఇంత పెద్ద ఈవెంట్ అందరు సహకారం తీసుకోవాలన్న ఉద్దేశంతోనే మేము కాసా మెడికల్స్ వాళ్ళని సంప్రదించిన తర్వాత చైతన్య సార్ని, వాళ్ళు కూడా మీరు చేయండి, మీ వెనకాల మేము ఉంటాము అని చెప్పిన తర్వాత మాకు ఇంకా ఆనందం వేసింది. అదేవిధంగా శ్రియా ఇన్ఫో డెవలపర్స్ అగస్టని గారి తర్వాత లాస్ట్ ఈవెంట్లో కూడా 2024లో రూరల్ ఎమ్మెల్యే కప్ చేసిన తర్వాత తను కూడా నేనున్నాను, ఏమానందం ఇబ్బంది లేదు, మీ టీంకి అందరికీ నేనున్నాను, భరోసా, మీరు చేయండి. అలాంటి మాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, మా స్పాన్సర్స్ అందరికీ, చేతక్ స్పోర్ట్స్ కానివ్వండి, ఇన్ఫో డెవలపర్స్ కానివ్వండి, ఈ సుమన్ టీవీ గారు కానివ్వండి, మన ప్రింట్ మీడియా గారు కానీ ప్రతి ఒక్కరూ ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నాము, మా వంతు మేము చేస్తాము, మీరు క్రీడాకారులని డెవలప్ చేస్తున్నారు, ఒక మంచి కార్యక్రమం చేసినటువంటి మీకు మేము ఎల్లవేళ చేస్తాము. అదేవిధంగా మా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని మరీ అడుగుతా ఉన్నాను రోజు, ఎట్లా అంటే నేను 31వ తారీఖు బయట వెళ్తున్నాను, మీరు కార్యక్రమాన్ని చేయండి, నేను 2వ తారీఖు వస్తాను, 2వ తారీఖు వచ్చిన తర్వాత దీన్ని అంతా పర్యవేక్షిస్తాము, ఎలా చేస్తాము, మనకున్న స్పాన్సర్స్ అందరూ ఎవరు ఏందనేది మనం చూసుకొని మాట్లాడుకొని మనం చేద్దాము. అంటే ఈ టోర్నమెంట్ అయిపోగానే ఇట్లా వదిలేయకుండా పిల్లల్ని నెక్స్ట్ సీజన్లో ఎక్కడైతే మారుమూల ప్రాంతాలు ఉన్నారో ఆ పిల్లలందరినీ తీసుకువచ్చి ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళకి భరోసా కల్పించి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించేదానికి ఈ వాలీబాల్, ఆంధ్ర ప్రైమ్ వాలీబాల్ అనే ఈవెంట్ దోహదపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సింహపురి గడ్డ పైన ఎన్నో సంవత్సరాలు వాలీబాల్ అడుగంటిపోయింది. ఈరోజు వాలీబాల్కి ఉన్న స్థాయిని పెంచి పోషించి ఈ జిల్లాలో వాలీబాల్ మరలా పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు ఇప్పుడున్న అసోసియేషన్ బాధ్యులందరూ కూడా ఇంత కష్టపడుతున్నారు. ఇది ప్రెసిడెంట్గా నాకు చాలా బాధ్యతని పెంచుతుంది. అలాగే వీళ్ళు చేస్తున్న కష్టానికి ఇక్కడ ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న వ్యాయామ అధ్యాపకులు,
అలాగే ఎంకరేజ్ చేయాలని, అలాగే స్పాన్సర్స్ ఇంతమంది వచ్చి మా వాలీబాల్ ఎంకరేజ్ చేస్తున్నారంటే వాళ్ళందరికీ మా వాలీబాల్ అసోసియేషన్ తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏ గేమ్ అయినా ఇలాగే డెవలప్ అవ్వాలనంటే ఇలాంటి ఫైనాన్షియర్స్ అందరూ కూడా చేతులు కలిపితేనే ఈ నెల్లూరు జిల్లాకి ఒక మంచి గుర్తింపు మరియు క్రీడాకారులను తయారు చేసేందుకు మాకు ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది. అలాగే అంతర్జాతీయ స్థాయికి ఇక్కడ నుంచి ప్లేయర్స్ని పంపించేందుకు మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు సర్వదా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటాం. ఆంధ్ర ప్రైమ్ వాలీబాల్ లీగు ఈ ఛాంపియన్షిప్లో 6 టీములు ఇన్వైట్ చేసి పాల్గొంటున్నాయి. అందులో వైజాగ్ సాయి హాస్టల్ మరియు బెజవాడ కింగ్స్, నెల్లూరు స్పైకర్స్, అమరావతి క్యాపిటల్స్ ఈ 6 టీములు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా 50,000, రెండవ బహుమతిగా 30,000, మూడవ బహుమతిగా 20,000 రూపాయలతో ప్రైజ్ మనీ కేటాయించడం జరిగింది. అలాగే ఇప్పుడు వస్తున్న టీంలు అందరికీ కూడా మేము ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ వసతి సౌకర్యం కల్పించడమే కాకుండా వారు వచ్చిపోయేందుకు కూడా వాళ్ళకి సౌకర్యం, ట్రాన్స్పోర్ట్ అన్ని అరేంజ్ చేస్తున్నాం. అత్యంత మంచి క్రీడాకారులు కలిగిన టీముల్నే ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.